హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే లాస్ట్ టైం అత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య బోటి గోంగూర మా కోసం మేము వచ్చాను స్పెషల్గా చేశారు. ఈ కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. నాకు చేయడం రాదు, ఇక్కడ దొరికిద్ది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేయడం రాదు. అత్తయ్య అయితే బోటి కూర నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టారు. క్లీన్ చేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ అది చూస్తే తినబుద్ధి ఏదని చెప్పి ఇంకా నేను అత్తయ్యకి కావాల్సినవి అందించాను కానీ క్లీన్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇదిగోండి నీట్గా క్లీన్ చేసి ఉడకబెట్టి పెట్టారు. అవును, మా అబ్బాయికి ఇష్టమే, అందుకే చేస్తున్నానని అంటున్నారు అత్తయ్య అక్కడ. అందులో లైట్గా పసుపు వేసి ఉడకబెట్టారు. ఉడకబెట్టిన తర్వాత ఇట్లా వచ్చేసిందండి కర్రీ నీట్గా. చూడండి, ఉడకబెట్టిన తర్వాత ముక్క దగ్గరికి అయిపోయింది అనమాట. వండేటప్పుడైతే ఫుల్గా ఉంది, ఉడకబెట్టాక కొంచెం అయింది. ఆ పక్కనే గోంగూర కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నారు. కర్రీలోకి ఆనియన్ మిర్చి కట్ చేసి పక్కన పెట్టారు. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశారు అత్తయ్య. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేశారనమాట. ఇదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి బాగా ఫ్రై చేశారు. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేశారు. పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచారు. 5 మినిట్స్ అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కర్రీ కూడా వేసేసారనమాట. మొత్తం ఉడకబెట్టిందంతా అంటే ముద్రగా ఉంది, కొంచెం కుక్కర్ పెడితే ఫాస్ట్గా అయిద్దని చెప్పి అత్తయ్య కుక్కర్లో పెట్టారు. అల్లం వెల్లిగడ్డ పేస్టు అవి కర్రీ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నారనమాట. అది కూరకు పట్టే వరకు ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసారు. అత్తయ్యకి సాల్ట్ కన్నా గల్లుప్పు అలవాటైన గల్లుప్పు వేశారు. అదే దొడ్డుప్పు అంటారు కదండి, అది వేసారు. అది వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపి ముక్కకు ఉప్పు పట్టే వరకు ఒక 5 మినిట్స్ అట్లా పెట్టి వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ 5 మినిట్స్ అయిన తర్వాత 2 స్పూన్స్ కారం అయితే వేశారు. అదిగోండి 2 స్పూన్లు కారం అయితే వేశారు. అత్తయ్య వంటలు బాగా చేస్తారండి. అత్తయ్య వంటలు అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగోండి కారం 2 స్పూన్లు వేశారు. వేసిన తర్వాత మళ్ళీ కారం వేసిన తర్వాత కారం ముక్కకు పట్టే వరకు కలిపి తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసారండి ఉడకడం కోసం. వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి పెట్టారనమాట. పెట్టేసి విజిల్ పెట్టేశారనమాట. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశారు. విజిల్స్ ఒక 5 విజిల్స్ సిమ్లో పెట్టారనమాట. ఒక 5 విజిల్స్ అయిన తర్వాత సిమ్లోనే 3 విజిల్స్ హైలో పెట్టి 2 విజిల్స్ సిమ్లో పెట్టారు అత్తయ్య అయితే. ఒక 5 విజిల్స్ సిమ్లో పెట్టుకుంటే చక్కగా ముక్క మెత్తగా ఉడికిపోయింది. కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి అత్తయ్య రుచికి సరిపడా ఉప్పు కారం అన్నీ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర టచ్ ఇచ్చారనమాట. కొత్తిమీర వేసేసిన తర్వాత కొంచెము గోంగూర కూడా వేసి కలిపేశారు. అత్తయ్య నా కోసం కొంచెం విడిగా కర్రీ తీయండి, అది కూడా బాగుంటుంది అంటేను అత్తయ్య నా కోసం విడిగా కర్రీ కూడా కొంచెం పక్కన తీసి గోంగూర కూడా కలిపారనమాట. వేడి వేడి అన్నంలో బోటి గోంగూర వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఈ వీడియో మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మా అత్తయ్య స్టైల్లో బోటి గోంగూర మీరు కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.